సరే కూర్చోండి అందరూ ముందు కూర్చోండి ముందుకు రండి కనపడతలా మీరు లైన్గా ముందుకు రండి మోక్షిత్ ముందుకురా ముందుకు రండి మీ పేరేంటమ్మా? నా పేరు గ్లోరీ అండి. నేను మచిలీపట్నం సిడిపిఓని. అయితే నిన్న తరకటూరు 1 సెంటర్లో పనిచేసే నాగమణి అనే అమ్మాయి మరి ఏదో పోక్సో కేసులో ఇరుక్కుందని సూపర్వైజర్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఆ అమ్మ సూపర్వైజర్ ఇన్ఫామ్ చేసిన వెంటనే 1 గంటకి వాళ్ళ హస్బెండును వాళ్ళ అబ్బాయి వచ్చి మరి విషయం చెప్పారు. ఏంటి సూపర్వైజర్ చెప్పింది ఏంటంటే వాళ్ళు వచ్చి మరి మా అమ్మకి బాగలేదు, సెలవు కావాలని అడిగి వెళ్ళారని చెప్పింది. తర్వాత మరి ఇలా ఏదో కేసు వచ్చిందని వేరే అంగన్వాడీ వర్కర్స్ ద్వారా తెలిసిందని నాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. మరి వెంటనే ఏంటమ్మా డీటెయిల్స్ కనుక్కున్నావా అంటే తర్వాత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అబ్బాయి వచ్చి మరి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, రిమాండ్కి కూడా పంపించారని చెప్పారు. మరి మేము ఎస్ఐ గారిని కాంటాక్ట్ చేసి ఆ ఎఫ్ఐఆర్ తెప్పించుకుని వెంటనే తగు చర్య తీసుకోవడానికి పై అధికారులకు తెలియజేస్తాము. అంటే అంగన్వాడీ వర్కర్ అరెస్ట్ అయ్యి ఒక 24 అవర్స్ కనుక లోపల ఉంటే వెంటనే ఆ అమ్మాయికి టెర్మినేషన్ ఆర్డర్స్ ఇప్పించడానికి మేము సిఫార్సు చేస్తూ పంపిస్తాము. ఇప్పటికీ 6వ తారీఖు నుంచి సెలవు సీటీ ఊరిని రాసిపెట్టారు కానీ మీ సూపర్వైజింగ్ లేదు. దాని మీద మీరేం చెప్తారు? అది నా దృష్టికి మరి రాలేదండి. సెలవు అడిగారు, ఆ హెల్త్ బాగలేక సెలవు అడిగారనే చెప్పింది. తర్వాత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అబ్బాయికి వచ్చిన తర్వాత ఏంటి విషయం అంటే అప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే మేడం, మీ సూపర్వైజర్ విజిట్ లేదు, ఆ సెక్టర్ చేస్తుందా లేదా, ఆవిడ అక్కడ ఉన్నదా లేదా? ఉన్నారండి, సూపర్వైజర్ అయితే ఉన్నారు. రెగ్యులర్ 6వ దాన్ని అటెండెన్స్ లేదు. ఇప్పుడు అలాంటి వాటి మీద మీ సూపర్వైజర్ యాక్షన్ తీసుకోరు కదా? తీసుకోవాలండి. మరి చేయకుండా మరి విషయం అంటే సూపర్వైజర్ నెలకొకసారి ప్రతి సెంటర్ విజిట్ చేస్తారు వాళ్ళ సెక్టార్లో. మరి ఆ సెంటర్ విజిట్ చేసిందా లేదా నేను కూడా ఎంక్వైరీ చేసి తగు చర్య తీసుకున్నాను. ఇప్పటికీ మీ సూపర్వైజర్ మీద ఎలిగేషన్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మొన్న ఆశా ఈ ఫీడింగ్ దానిలో కూడా ఆమె డబ్బులు తిన్నట్టు కార్యకర్త, అలాగే ఇప్పుడు కొన్ని సెంటర్స్కి ఆమె వెళ్ళకుండా వేరే సెక్టార్లో ఉన్న ఆయాతో ఈమె సూపర్వైజర్ చేస్తుంది. అందరూ గొడవ చేస్తున్నారు గూడూరు మండలంలో. మరి ఇది అంటే వర్కర్స్ నాకైతే ఎవరు కంప్లైంట్ చేయలేదండి. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే వెంటనే తగు చర్య తీసుకుంటాం.